సాధారణంగా వంట నూనెను ఆహారం వండేందుకు ఉపయోగిస్తాం. కొందరు ఒకసారి వాడిన వంట నూనెను పదే పదే వాడుతుంటారు. రంగు మారినా అదే ఆయిల్ వినియోగిస్తూ ఉండటం తరచూ సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాం. హోటళ్లు, వీధి వ్యాపారులు ఒకసారి వాడిన ఆయిల్ను తిరిగి వాడుతుంటారు. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఒకసారి వాడిన వంట నూనెను ఏం చేయలేమా? అది ఎందుకు పనికిరాదా అని సందేహాలుండొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి ఉపయోగించిన వంట నూనెతో బయోడీజిల్ తయారు చేయవచ్చని అంటున్నారు నిపుణులు. రాబోయే రోజుల్లో యూజ్ చేసిన ఆయిల్తో జెట్ విమానాలకు కావలసిన ఇంధన వనరుని సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి స్కై గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎండీ జేవీవీ సత్యనారాయణతో ముఖాముఖి. మన దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం క్రమంగా పెరుగుతుంది. గతంతో పోలిస్తే భారీ డిమాండ్ కూడా ఉంది. అయితే పెట్రో ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అని తెలుసుకోవడానికి స్కై గ్రీన్ ఎనర్జీ ఎండి జేవీవీ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతము పెట్రోల్, డీజిల్ కానీ దానికి సంబంధించిన ఇంధన వనరులు ఏ విధంగా ఉన్నాయి? అంతేకాకుండా వాహనాలతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఇది భారీగా పెరిగిపోయింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏమేమి? ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, అది మెయిన్ పాలసీస్. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే ఎంత మనం లోకల్గా డొమెస్టిక్గా చేసుకోగలిగితే అంత ఎక్స్పోర్ట్స్ తక్కువ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్స్ రెవెన్యూస్ తక్కువైనప్పుడు మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో గ్రీన్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఎట్లా తీస్తామో, జస్ట్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్, అగ్రికల్చర్ వేస్ట్, మున్సిపల్ వేస్ట్, వీటన్నిటితో కూడా మనం యాక్చువల్గా ఫ్యూయల్ తీసుకోవచ్చు. అంటే ఏంటి సార్ గ్రీన్? మీరు అన్నారు కదా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు. యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేది వింతగా ఉంది. అంటే మామూలుగా వంట అవసరాలకే వినియోగిస్తాం కదా, దానికి సంబంధించిన వివరాలు క్లియర్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పవర్ ఇంతకు ముందు డీజిల్, ఫ్యూయల్ ఆయిల్ వాటితో పవర్ ప్లాంట్ నడిపేవాళ్ళం, కోల్. కానీ ఇప్పుడు పవర్ ఎట్లా వస్తుంది? సోలార్ అన్నారు. సోలార్ తర్వాత నా దే ఆర్ టాకింగ్ అబౌట్ విండ్ అన్నారు. ఇప్పుడు ఏంటి వాటర్లోంచి కూడా హైడ్రోజన్ వస్తుంది. హైడ్రోజన్ యూజ్ చేసి పవర్ జనరేట్ కూడా చేసుకోవచ్చు. అంటే వాటర్లోంచే మనం జస్ట్ సింపుల్గా దానికి ఎలక్ట్రాలిసిస్ అని చెప్పేసి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ప్రతిదానికి దెర్ ఇస్ ఏ టెక్నాలజీ. మనం ఎయిర్ నుంచి కూడా ఇప్పుడు మనం గ్యాస్, మన పొల్యూషన్ వస్తుంది కదా, స్మోక్, CO2 వస్తుంది, దాన్ని క్యాప్చర్ చేసి దాంట్లోంచి కూడా మళ్ళీ గ్రీన్ ఫ్యూల్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు యూజ్డ్ కుకింగ్ ఆయిల్లో ఆ మేరకు ఇంధనం తీసే విధంగా ఏ విధంగా దాని ఫార్ములా ఏంటి, ఏ విధంగా తయారు చేయవచ్చు సార్? మనం కిరోసిన్ అని వింటున్నాం, తెలుసు కదా. కిరోసిన్ అని ఏంటి? జస్ట్ ఏదో దీపాలు వెలిగించుకోవటానికి అనుకుంటాం. కానీ కిరోసిన్ ఈజ్ నథింగ్ బట్ జెట్ ఫ్యూల్. కిరోసిన్ని జెట్ ఫ్యూల్ కింద యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇది తక్కువ, అది ఎక్కువ కదా. దానికి కావాల్సిన టెక్నాలజీ దానికి మనం కన్వర్ట్ చేసుకోవటమే. క్రూడ్ ఆయిల్లోంచి అన్నీ వచ్చాయి. అట్లాగే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అంటే ఇప్పుడు వాటర్లోంచి పొల్యూటెడ్ దాంట్లోంచి కార్బన్ కన్వర్ట్ చేసి ఎనీథింగ్ టు ఎనీథింగ్ వీ కెన్ డూ ఇట్, బట్ ఓన్లీ టెక్నాలజీ మ్యాటర్స్. దాన్ని ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ రావటం మూలాన అది యూజ్ చేసుకుని మనం ఎక్కువ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మెథడ్ తీసుకుని దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. సో వరల్డ్ వైడ్లో ఇప్పుడు ఇప్పుడు ఎయిర్లైన్స్ వరల్డ్ వైడ్ వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. సివిల్ ఎయిర్లైన్ అన్నట్టు జనరల్గా చూసుకుంటే ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టాండర్డ్స్. ASTM స్టాండర్డ్స్ అంటారు. మనం దేంట్లోంచి తయారు చేసినా పర్వాలేదు, కానీ ఆ స్టాండర్డ్స్ మ్యాచ్ అయితే ఇట్ ఈస్ అలౌడ్. మీరు క్రూడ్ ఆయిల్ నుంచి తీసుకోండి, వేస్ట్ ఆయిల్ నుంచి తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి. స్పెక్ ఏంటి? ఇప్పుడు మనం ఒక ఫుడ్, మనం ఆయిల్ తినే ఫుడ్ తీసుకున్నాం, మనం దాని క్వాలిటీలో ఇది తింటే ఇది మంచిది, ఇది మంచిది కాదు బాడీకి అని చెప్పేసి దాని ప్రకారం మనం రూల్స్ ఫాలో అవుతాం. అదేవిధంగా ఎనర్జీకి కూడా అంతే. డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ మెథడ్స్. రా మెటీరియల్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు పాలిమర్స్ అని, ప్లాస్టిక్, అవన్నీ వచ్చే కూడా క్రూడ్ ఆయిల్ నుంచే కదా. పెట్రోకెమికల్స్ అంటాం మనం. సో పెట్రోకెమికల్స్ వచ్చినా, పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చినా అన్ని క్రూడ్ ఆయిల్ నుంచే. అదేవిధంగా ఈ గ్రీన్ ఎనర్జీలో కూడా ఇప్పుడు ఎయిర్లైన్స్ వచ్చినా, కార్బన్ పొల్యూషన్ స్మోక్లోంచి వచ్చినా, మనకి దేని నుంచి వచ్చినా సేమ్ థింగ్. వాడి పడేసిన వంట నూనెను కూడా మనము దాన్ని ఇంధనంగా మార్చి
వివిధ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇండియా అంటే మన దేశంలో ఆల్రెడీ దీన్ని ఉపయోగిస్తున్నారా, లేదంటే దానికి దగ్గర సాంకేతిక మన దగ్గర ఉందా, ఏ విధంగా నడుస్తుంది సార్? ప్రస్తుతం కంపెనీస్ ఏమైనా ఎస్టాబ్లిష్ అయ్యాయి? ఇప్పుడు ఆల్ పబ్లిక్ సెక్టర్స్, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, వీళ్ళందరూ కూడా పిఎస్యూ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్, అందరూ కూడా దీంట్లో రీసెంట్గా గవర్నమెంట్ ఈజ్ నామినేటెడ్. దే హ్యావ్ టు డూ దిస్ వన్. ఇప్పుడు ఒక కొంత వరల్డ్లో ఏంటుందంటే, సపోజ్ యూఆర్ మేకింగ్ $1 billion, సో దే విల్ సే 2%. ఇప్పుడు మన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ మన ప్రొడక్ట్స్ మనం ఏమంటున్నాం, వీ హ్యావ్ టు యూజ్ 5%. ఒకటేసారి 100% గ్రీన్ యూజ్ చేయలేము మనం. 2%, 5%, 10% అట్లా స్టెప్ బై స్టెప్. సో ఈ 2027 నుంచి ఇండియాలో ఫస్ట్ డొమెస్టిక్గా 1%, ఇంటర్నేషనల్గా 2%, దాని తర్వాత 2030కి 5% బ్లెండ్ చేయాలి. సో అందుగురించి ఇప్పుడు అన్ని కంపెనీస్ ఇప్పుడు స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు వరకు అయితే ఎవరు ప్రొడక్షన్లో లేదు ఈ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ నుంచి చేసేది, కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా 2026కి రెడీ అయిపోతుంది. సో 2050కి మనం 50% యూజ్ చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్గా నామ్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మన ఫ్లైట్స్ అంటే బయోడీజిల్ అంటే ఓన్లీ డొమెస్టిక్ యూజ్ చేస్తూ ఉంటాం, డీజిల్ యూజువల్గా 90%. కానీ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే అన్ని ఫ్లైట్స్ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినా, సింగపూర్ నుంచి వచ్చినా, దుబాయ్ నుంచి వచ్చినా, దే ఆల్సో వాంట్ టు యూజ్ దిస్ బ్లెండ్ ఆఫ్ గ్రీన్ ఫ్యూయల్ ఆల్సో. అందు గురించి ఇప్పుడు దీనికి స్టాండర్డ్స్ వచ్చి ఇంటర్నేషనల్గా ఉన్నాయి కాబట్టి మనం వీ హ్యావ్ టు ఫాలో. ఐఓటా, ఐకావ్ అని 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ 2 ఆర్గనైజేషన్స్ వాళ్ళు నామ్స్ సెట్ చేస్తారు. అదేవిధంగా ఈచ్ కంట్రీ విల్ సెటప్ ఏ నామ్స్. ఆ నామ్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో టెక్నాలజీ అంటే ఇప్పుడు 1 టన్ను మనం ప్రిపేర్ చేయటానికి ఒక $2 million అంటే, ఇప్పుడు అదే గ్రాస్లోంచి వేస్ట్లోంచి అయితే $4 million అవుతుంది. అదే మున్సిపల్ వేస్ట్ నుంచి చాలంటే $6 million అవుతుంది. సో దానికి రా మెటీరియల్ అవైలబిలిటీ లేకపోతే ఏం చేస్తాం, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, దాంట్లోంచి తెచ్చుకోవాలి మనం. సో దీంట్లో గ్రౌండ్ వర్క్ మోర్ ఇన్ టు ద రా మెటీరియల్ అవైలబిలిటీ, దాన్ని ఎట్లా చేయాలి. ఇప్పుడు సో వీ హ్యావ్ టు గివ్ అవేర్నెస్ ఫర్ అ హోల్ విలేజెస్లోంచి రెస్టారెంట్లోకి డోంట్ యూస్ ఆయిల్ మోర్ దెన్ 3 times. మీకు కావాలంటే దాని కాంపన్సేషన్ మనం ఏమైనా ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలి. లేకపోతే వీ హ్యావ్ గాట్ డిఫరెంట్ మెథడ్స్. ఇప్పుడు ఏంటి, చిన్న విలేజెస్లో కూడా, విలేజెస్లో ఇంకా అసలు కంటిన్యూస్గా 2% వరకు వాడుతూనే ఉంటాం మనం, యాడప్ చేసి నెవర్ త్రో, రైట్. మనకి ఇప్పుడు అట్లా కాదు, మీరు ఒక 30% రాగానే మాకు ఇచ్చేసేయండి, మేము మీకు రీప్లేస్మెంట్ బెటర్ ప్రైస్కి ఇస్తాం. ఇది వచ్చి సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా తీసుకోవచ్చు మనం. ప్రపంచవ్యాప్తంగా నామ్స్ రూపొందిస్తున్నారు అన్నది ఇప్పటికే ఎక్కడైనా ఉత్పత్తి జరుగుతుందా? ఎందుకంటే మన దేశంలో అయితే ఇంకా ప్రాసెస్ నడుస్తుంది అంటున్నారు. ఇతర దేశాల్లో ఎక్కడన్నా ఈ వాడి పడేసిన వంట నూనె నుంచి ఇంధనం, జెట్ ఫ్యూయల్ ఉత్పత్తి జరుగుతుందా? ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది, వాడుతున్నారు కూడా అందరూ. యూరోప్లోను, సింగపూర్లోను అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో మేబీ 2026 నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఐఓసి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ అనేది కొత్తది ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటంటే మన ఎస్ఏఎఫ్ ప్లాంట్ పెట్టుకోకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ రిఫైనరీస్లోనే ఈ యూజ్డ్ వేస్ట్ ఆయిల్ని దాంట్లో మిక్స్ చేసి దాన్ని ప్రాసెసింగ్ అంటారు. ఆ ప్రాసెసింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ ఫ్యూయల్ కింద. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ ద గవర్నమెంట్ ఫర్ యూజింగ్ ద వేస్ట్ ఆయిల్స్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ 2026 వరకు రావచ్చు అంటున్నాం కదా, ఆ మేరకు ఇంజన్లో అంటే వాహనాల్లో ఇప్పటికే పెట్రోల్కు కన్వర్ట్ అయి ఉన్నాయి, ఆ మేరకు నడుస్తున్నాయి కదా. ఆ మేరకు అంటే ఈ ద్వారా వచ్చే అంటే వాడి పడేసిన వంట నూనె ద్వారా వచ్చే ఇంధనం వల్ల టెక్నాలజీ ఏమైనా మార్చాలంటే వాహనాల్లో ఇంజనాలకు సంబంధించి యథావిధిగా సేమ్ ఇదే నడుస్తుందా? సో దీంట్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ డ్రాప్ ఇన్ టెక్నాలజీ అంటారు. అంటే ఈ వచ్చిన ప్రోడక్ట్స్కి మనం ఇప్పుడు డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్కి మార్చాలంటే మనం ఇంజిన్లో మాడిఫికేషన్ చేయాలి, సిలిండర్స్ బట్టి. ఇప్పుడు దీంట్లో అట్లా చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ చేంజింగ్ ఎనీ ఇంజిన్, ఎనీ యూటిలైజేషన్కి సేమ్ ఎట్లా మనం క్రూడ్ ఆయిల్ నుంచి తీస్తే వస్తుందో ఇదే ఆయిల్ యూజ్ చేసుకుని దీంట్లో వచ్చిందని యూజ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ చేంజ్ అవసరం లేదు. ఇప్పుడు హైడ్రోజన్ వచ్చింది అనుకో, హైడ్రోజన్ బస్సెస్, దాంట్లో వీ కెనాట్ యూజ్, కంప్లీట్గా మార్చాలి. దీనికి అసలు మార్చాల్సిన పని లేదు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుని దీన్ని యూజ్ చేసుకోవటం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. క్రూడ్ ఆయిల్ వల్ల వచ్చే ఉత్పత్తుల వల్ల ఎక్కువగా పొగ వెలువడుతుంది, కాలుష్యం వెలువడుతుంది, దానివల్ల భూతాపం పెరుగుతూ వస్తుంది. విపరీతమైన అంటే దూరంలో చూస్తున్నాం మన పర్యావరణం అంతా ఇబ్బంది కలిగే అంశాలు కూడా మనం చూస్తున్నాం. ఈ వాడి పడేసిన వంట నూనె కానీ మిగతా
వ్యవసాయ ఉత్పత్తి వ్యర్థాల నుంచి కానీ చేసే ఈ ఇంధనాల వల్ల ఎలాంటి పర్యావరణానికి మేలు చేకూరచ్చు? దీంట్లో ఉన్న అడ్వాంటేజే పొల్యూషన్ కంట్రోల్. అంటే 80% కార్బన్ ఎమిషన్ తగ్గిపోద్ది దీంట్లో. పర్యావరణానికి మనం సపరేట్గా చేయాల్సింది ఏం లేదు. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, అందుకే దీన్ని గ్రీన్ ఫ్యూయల్స్ అంటాం. అండ్ గ్రీన్ ఫ్యూయల్స్ కమ్స్ ఫ్రమ్ ద వేస్ట్. సో వేస్ట్ టు ఎనర్జీ ప్లస్ గ్రీన్ ఫ్యూయల్. సో ఇవన్నీ మెయిన్ పొల్యూషన్ కంట్రోల్. ఎన్విరాన్మెంటల్కి క్లీన్గా ఉండాలి, టెంపరేచర్ హై పెరగకూడదు, వరల్డ్లో పొల్యూషన్ తక్కువ ఉంటే మనకి హెల్త్కి మంచిది. ద బెటర్ ఎయిర్ బెటర్ హెల్త్ కదా, అంతే. దానివల్ల ఎంత గ్రీన్ టెక్నాలజీ ఇప్పుడు, అందుకే హోల్ వరల్డ్ ఈజ్ ఆన్ దిస్ నౌ. ఎనీ కంపెనీ, ఎనీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్, దే ఆర్ టాకింగ్ అబౌట్ సస్టైనబిలిటీ, గ్రీన్, సో బెటర్ హెల్త్, బెటర్ లైఫ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. వాడి పడేసిన వంట నూనెల నుంచి వచ్చే ఇంధనం వల్ల కూడా కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఇప్పటికే కొన్ని దేశాల్లో వాడి పడేసిన వంట నూనె నుంచి ఇంధనం తయారు చేసి వినియోగిస్తున్నారు. మన దేశంలోనూ కూడా మరి కొన్ని రోజులు అంటే వచ్చే సంవత్సరానికల్లా ఈ వాడి పడేసిన వంట నూనె నుంచి ఇంధనం ఉత్పత్తి చేసి వాటిని వాహనాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి కూడా జేవీవి సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.